శ్రీకృష్ణ అండి ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చాము. యాక్చువల్గా ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీలో మేము ఇప్పుడు స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. మెయిన్గా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ ఇప్పుడు ఈ ఇయర్లో చాలా ఇదవుతుంది, ఎక్కువగా ఉన్నాయి. మెయిన్గా స్క్రీనింగ్ అంటే చాలామందికి తెలియదండి. చాలామందికి అసలు పాప్స్మియర్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాన్సర్ అంటేనే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దాన్ని మొదటి దశలో గుర్తించగలిగితే దానికి ట్రీట్మెంట్ ఉన్నది అన్నది అవేర్నెస్ చాలామందికి తెలియదు. సో ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ వల్ల ఏంటంటే మేము అందరికీ అవేర్నెస్తో పాటు అలాగే స్క్రీనింగ్ మెథడ్స్ ఏవైతే కొన్ని క్యాన్సర్స్కి ఉన్నాయో, లైక్ సర్వైకల్ క్యాన్సర్కి పాప్స్మియర్ అన్న స్క్రీనింగ్ ఉంటుందండి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి మొదటి దశలో తెలుసుకోవడానికి మ్యామోగ్రఫీ అన్న స్క్రీనింగ్, అలాగే ఓరల్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా మేము ఈ క్యాంప్స్లలో కండక్ట్ చేస్తూ ఉంటాము. వాటి గురించి అవగాహన అనేది చేస్తూ ఉంటాం. మాకు అలాగే రోటరీ క్లబ్ వారి సహకారంతో మాకు అన్న ఈ బస్ వల్ల ఏంటంటే ఇదివరకు మాకు డిజిటల్ మ్యామోగ్రఫీ అన్నది కావాలి అని అంటే ఒక హాస్పిటల్ కాడికి వచ్చి చేసుకునే ఇది ఉంది. బట్ మాకు ఈ బస్ వల్ల ఏంటి అని అంటే వీఆర్ గెటింగ్ మ్యామోగ్రఫీ ఆ స్టేజ్లోనే ఎక్కడైతే ఉంటుందో ఆ క్యాంప్లోనే మేము మ్యామోగ్రఫీ చేయగలుగుతున్నాము. అలాగే ఏదైనా మొదటి దశలో అనుమానంగా ఉంటే వాటికి అనుమానంగా ఉన్న చిన్న లంప్స్ అయినా కూడా ఎఫ్ఎన్ఏసీ చేసేసేసి అప్పటికప్పుడు మేము దాన్ని నిర్ధారించగలుగుతున్నాము. అలాగే ఇక్కడ క్యాంప్స్లో కండక్ట్ చేసి ఏవైతే మాకు తెలిసిన కేసెస్ ఏవైతే ఉంటాయో అన్నిటిని కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసేసుకొని అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. చాలామందికి ఏంటంటే ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది అన్నది కూడా చాలామందికి అవేర్నెస్ లేదు. అండ్ క్యాన్సర్ అనేది అయితే అందరూ ఖర్చుతో కూడుకుంది అన్న ఒక భయంతోనే చాలామంది ఉంటారు. బట్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఖర్చు లేకుండా మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతుందని ఎవరికి తెలియదండి. సో నా విన్నపం ఏంటి అని అంటే క్యాన్సర్ అనగానే ఫస్ట్ భయపడకండి. వాటి స్టేజెస్ ఏమున్నాయో ఫస్ట్ గుర్తించండి. స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మెయిన్గా మా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే ఎర్లీ స్టేజెస్లో మనము గుర్తించగలగాలి. మా డైరెక్టర్ మేడం జయలత మేడం ఎవరైతే ఉన్నారో ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ మేడం ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఎర్లీ స్టేజెస్లో ఉంటే ఏదైనా క్యాంప్లో ఒక్కటి గుర్తించగలిగినా వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా మనం గుర్తించగలుగుతాము. ఏదైతే పాప్స్మియర్ అయితే ఉందో, మ్యామోగ్రఫీ అయితే ఏదో ఉందో వాటి వల్ల ఏంటి అంటే ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ అవుతుంది. అలాగే ట్రీట్మెంట్ అన్నది దానికి ఈజీగా అవుతుంది. సో అందరూ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ని యూటిలైజ్ చేసుకోండి. అలాగే ఇది మాకు ఈ బస్ని అందించిన రోటరీ క్లబ్ సురేన్ గారికి కానీ మ్యామ్కి కానీ మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇప్పుడు ఇవాళ ఏదైతే అవుతుందో అందరూ యూటిలైజ్ చేసుకోవాలి కానీ